15 నెంబర్ స్పానర్ ఎవరా? ఇదిగో. నందిని, ఏంటి ఈ టైంలో వచ్చావు? సర్లే రా కూర్చో. ఇటు కూర్చో. చెప్పు నందిని, ఏంటి విషయం? ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఏంటది? నువ్వు ఫ్రీగా ఉన్నావా? మనం మెదక్ దాకా వెళ్ళొద్దాం. మెదక్క? ఇప్పుడెందుకు? ఏం లేదు గోపి, మా రిలేటివ్ ఒక ఆయనకి 2010 మోడల్ కార్ ఉంది. అది అమ్మి కొత్త కార్ తీసుకోవాలనుకుంటున్నాడు. నేను ఆయనతో నీ గురించి చెప్పాను. అతను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వేరే ఊరు వెళ్తున్నాడు. రావటానికి ఆలస్యం కావచ్చన్నాడు. అందుకే వీలైతే రాత్రికే వచ్చి కార్ తీసుకోమన్నాడు. ఏమంటావు గోపి, వెళ్దామా? నందిని, చెక్లు బ్యాంకులో వేశాను. అవి క్యాష్ అవడానికి ఒక 4 రోజులు పడుతుంది. మొత్తం డబ్బు రాజమోటార్స్ వాళ్ళకి కడితేనే మళ్ళీ మనకు వాళ్ళు కార్లు ఇస్తారు. ఈ 4 రోజులు నాకు పెద్దగా పనేం లేదు. ఒకవేళ ఈ కార్ తెచ్చి మనం అమ్ముకుంటే నాకు కొంత డబ్బైనా వస్తుంది. అలాంటప్పుడు మనం మెదక్కు ఈరోజే వెళ్దామా? ఇప్పుడు బయలుదేరితేనే కదా గోపి రేపు మార్నింగ్ మనం కార్ తీసుకుని రాగలం. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, ఆయన ఓకే చెప్పారు. సరే అయితే బస్సులో వెళ్దామా? కారుంది కదా. ఏం లేదు నందిని, మళ్ళీ వచ్చేటప్పుడు 2 కార్లు అవుతాయి కదా. ఏంటి గోపి, నాకు కార్ డ్రైవింగ్ వచ్చిన విషయం మర్చిపోయావా? అయ్యో అలా అని కాదు, మళ్ళీ నువ్వు డ్రైవ్ చేయడం ఎందుకు రిస్క్ అని అన్నాను అంతే. సర్లే, అర్చనకి ఫోన్ చేసి చెప్తాను. అక్క, అన్నయ్య ఫోన్. అలాగా. హలో, ఏంటండి ఇంకా బయలుదేరలేదా? లేదర్చన, వద్దామనే అనుకున్నాను. ఈలోపు అర్జెంట్ పని వచ్చింది, అందుకే ఊరెళ్తున్నాను. ఊరెళ్తున్నారా? మెదక్ వెళ్తున్నాను అర్చన. నందిని వాళ్ళ చుట్టాలెవరో 2010 మోడల్ బండి అమ్ముతానన్నారు. మళ్ళీ రేపు వాళ్ళేదో వేరే పని మీద బయటికి వెళ్తున్నారంట. ఈ రోజు రాత్రే వచ్చేయమన్నారు. అందుకే నేను నందిని కలిసి మెదక్ వెళ్తున్నాం. ఏంటి, మీరు నందిని కలిసి వెళ్తున్నారా? అవునర్చన. అయితే ఓ పని చేయండి, వంట చేసి పెట్టాను, వచ్చి తినేసి బయలుదేరండి. వద్దులే అర్చన, మళ్ళీ వస్తే లేట్ అయిపోతుంది. మేమిద్దరం దారిలో తినేస్తాంలే. నీకు చెప్దామనే ఫోన్ చేశాను. నువ్వు జాగ్రత్తగా పడుకో, నేను రేపు పొద్దునే వచ్చేస్తాను. సరేనా? సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నందిని, బయలుదేరదామా? అలాగే. భాషా అన్నా, షెడ్ జాగ్రత్తరా. అలాగే అన్నా. ఇదిగో బాను. ఏంటక్క, రాత్రి అన్నయ్య రావడం లేదా? లేదు, ఏదో కారు కోసమని పక్కూరు వెళ్తున్నారట.